హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సొరకాయ కోఫ్తా కర్రీ తయారు చేశానండి. ఇది చాలా బాగా కుదిరింది. ఇది ఎలా తయారు చేశాను అనేది ఈ వీడియో రూపంలో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ముందుగా ఒక లేత సొరకాయ తీసుకుంటున్నాను. ఈ లేత సొరకాయని పీల్ చేసేసి చక్కగా క్యారెట్ తురుముతో సన్నగా తురుముకోవాలండి. సన్నగా తురుముకున్న తర్వాత వీటిల్లో ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ అంతా గట్టిగా పిండేసేసుకోవాలి. ఒక క్లాత్ వేసుకొని క్లాత్తో అయినా పిండుకోవచ్చు, లేదంటే కనుక చేత్తో అయినా గట్టిగా పిండుకుంటే సరిపోతుందండి. వాటర్ అంతా వచ్చేస్తాయి. చూడండి వాటర్ అంతా ఎలా దిగిపోతుందో కిందకి. బాగా పిండేసేసుకోవాలి. ఈ వాటర్తో చేయడం వల్ల ఏమవుతుందంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు అది పేలుతూ ఉంటాయి కదా, చిటపటాన్ని పేలుతుంది కదా, అందుకని చెప్పేసి వాటర్ మొత్తం తీసేసేయాలండి. ఇలా వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఏవైతే ఆ సొరకాయ వాటర్ ఉన్నాయో ఆ వాటర్ని అలానే ఉంచేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఈ బౌల్లో వేసేసుకున్నాం కదా తురుముని, ఆ సొరకాయ తురుములోకి తగినంత సాల్ట్ వేసుకున్నాను. అలానే కారం కూడా వేసుకున్నానండి. 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలానే ఒక హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా వేసుకున్నాను. అలానే ధనియాలు జీలకర్ర వేయించిన పౌడర్ అండి ఇది. దీన్ని కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. దీనిలోకి కొంచెం ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి తీసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. తర్వాత మేతి ఆకులు ఉంటాయి కదండి, మెంతి ఆకులు. ఆ మెంతి ఆకులను, మెంతి కూరని డ్రై చేస్తారు కదా, ఎండబెట్టిన మెంతి ఆకులను వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఇది కూడా ఫ్రెష్గా నూరుకున్నదేను. ఇది కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఆ సొరకాయలో ఉన్న వాటర్తోని, వాటర్ ఉంటుంది కదా పిండినా కూడా దానిలో కొంచెం తేమ అనేది ఉంటుంది. ఆ తేమతోని మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న బౌల్స్లా చేసుకోవాలి. ఉండల్లా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మీకు కనుక పిండి ఎక్కువ అయితే కనుక కొంచెం ఆ సొరకాయ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వేసుకోవచ్చు. లేదు పిండి తక్కువైంది అనుకోండి, పిండి తక్కువైనా కానీ కొంచెం శనగపిండి వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత మొత్తం ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ అనేది బాగా వేడివేడిగా ఉండకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఎందుకంటే వేడి ఆయిల్ బాగా వేడివేడిగా ఉందనుకోండి ఆయిల్, అలా వేయంగానే మొత్తం మాడిపోయి పైనంతా కలర్ మాడిపోతుంది, లోపల ఉడకదు. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ ఉండలన్నిటిని వేసేసుకొని సిమ్లో నిదానంగా వేపుకోవాలి. కలర్ మారుతూ ఉందా లేదని చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ ఎయిడ్ కదిపితే ఏంటంటే మొత్తం ఉండలని పగిలిపోతాయి. అలా కాకుండా వేసిన తర్వాత, ఉండలు వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు ఆగిన తర్వాత అవే పైకి వచ్చేస్తాయి అన్నమాట. నూనెలోంచి పైకి తేలుతూ ఉంటాయి. అప్పుడు గరిటెతో నిదానంగా కదుపుతూ సైడ్లంతా చూసుకుంటూ మొత్తం రౌండ్గా వేపుకోవాలన్నమాట. అంటే గరిటెని తిప్పుతూ ఉంటే కనుక అవి కాలుతూ ఉంటాయి కదా, అట్లాగా ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తీసేసుకొని చూడండి అట్లాగా ఈ కలర్ అయితే సరిపోతాయి. వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఇలా మిగతా ఎన్ని ఉండలు అయితే ఉన్నాయో అన్ని ఉండలన్నీ కూడా వేసేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఈ బాల్స్ అనేవి ఇలా వస్తాయి. ఓన్లీ సొరకాయ తురిమేనండి, ఇంకా దీనిలో నేను ఇంకేమి వేయలేదు. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలా ఏమి అవసరం లేదు. ఓన్లీ సొరకాయ తురుముతోనే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక 5-6 జీడిపప్పులు వేసుకున్నాను. తర్వాత యాలకులు వేసుకున్నాను, ఒక 2 యాలకులు, ఒక 3 లవంగాలు వేసుకున్నాను. అలానే కొంచెం కొబ్బరి తురుము వేసుకోవాలండి. కొబ్బరి తురుము కానీ కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకొని ఫస్ట్ వాటన్నిటిని మెత్తగా పౌడర్లా చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టమాటాలని కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలండి. వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలోకి నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఒక 2 స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ ఏమో నూనె వేసుకోవాలండి.
వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకుంటానండి. జీలకర్ర వేగిన తర్వాత బిర్యానీ ఆకు ఒకటి వేసుకొని దాన్ని కూడా వేపేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఒక పాయ ఉల్లిపాయ తీసుకున్నాను, సరిపోతుందండి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది, చిన్నదైతే 2. ఇవి కట్ చేసేసుకొని వీటిని కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటానండి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెంసేపు వేసుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసి వేపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొంచెం బాగా వేగుతాయి అన్నమాట ఉల్లిపాయలు. ఇలా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, టమాటా జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసుకుంటున్నాను. దాన్ని కూడా వేసేసుకొని వాటర్ కొంచెం పోసేసుకొని బాగా ఉడకబెట్టేసుకుంటున్నాను ఇదంతాను. ఇది జీడిపప్పు వేసాం కాబట్టి అడుగంటుతూ ఉంటుందండి. ఇప్పుడు జీడిపప్పు కొబ్బరి వేసాం కదా, దానివల్ల ఏమవుతుంది, కింద అడుగంటుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత చూడండి, ఇప్పుడు దీనిలోకి నేను మసాలాలన్నీ వేస్తున్నాను. ఈ గ్రేవీకి తగినంతగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను దానిలో ఆ ఉండల్లో వేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేశానంటే ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. అలానే గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. అలానే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసాను కాబట్టి చూసుకొని కారం కూడా వేసుకోవాలండి. మనం మంట ఇలా ఎంత తింటామో దానికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి. అలానే ఒక స్పూను పంచదార వేసుకోవాలి. పంచదార అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ సొరకాయ కోఫ్తా కర్రీలోకి. ఏ కోఫ్తాలోకైనా ఈ పంచదార అనేది వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇది రెస్టారెంట్ స్టైల్లో చేసినట్టుగా కూడా వస్తుందండి. ఇది చాలా బాగా కూడా కుదురుతుంది కదను. ఈ కొంచెం గ్రేవీ అంతా కొంచెం మగ్గిన తర్వాత ఇది కసూరి మేతి వేసుకుంటున్నానండి. కొంచెం కసూరి మేతి వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న సొరకాయ ఉండలు ఉన్నాయి కదండి, ఆ కోఫ్తాలని వేసేసుకుంటున్నాను. వేసేసుకొని గ్రేవీ అంతా ఆ ఉండలకి పట్టేలాగా కొంచెం వాటర్ పోసేసుకొని, లేదంటే ముందుగానే మనం తయారు చేసుకున్న ఆ వాటర్ ఉన్నాయి కదండి, సొరకాయలో ఉన్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేశానంటే నేను కొంచెం సేపు మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు ఉంచుకున్నాను. ఆ తర్వాత ఈ సొరకాయ వాటర్ ఉన్నాయి కదండి, పడేయకుండా పక్కన పెట్టాను కదా, ఆ వాటర్ని ఈ ఉండల్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇంకొక 10 నిమిషాలు మగ్గబెట్టేసుకుంటున్నాను కలిపేసేసి. అడుగంటకుండా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి. ఒకవేళ కనుక గ్రేవీ కొంచెం చిక్కబడిపోయింది అనుకోండి, కొంచెం వాటర్ పోసుకోవచ్చు. వాటర్ పోసేసుకొని మళ్ళీ అది కలిపేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, ఫ్రెష్ క్రీమ్ అన్నా తీసుకోవచ్చు. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ అనేది లేదు, అందుకని పాల మీద మీగడ ఉంటుంది కదండి, దాన్ని గిలక్ కొట్టేసి అది వేస్తున్నాను నేను. లేదనుకోండి, పాల మీగడ కూడా లేదనుకోండి, పెరుగు వేసుకోండి. ఒక 2 స్పూన్ల పెరుగుని చిలికేసి అది కూడా వేసుకోవచ్చు. గ్రేవీ ఇంకొంచెం థిక్గా వస్తుందండి, చాలా బాగుంటుంది కూడాను. ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇంకా లాస్ట్లో దించేటప్పుడు కొత్తిమీర వేసేసుకోవడమేను. ఇంక ఇప్పుడు కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ముందుగా తయారు చేసుకున్న కోఫ్తా కర్రీని పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ సొరకాయ కోఫ్తా కర్రీ అని రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది చపాతీలోకి, పుల్కాలోకి, రోటీస్లోకి,
లేదంటే బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఏ రైస్ ఐటెంలోకి బాగుంటుంది, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ కోఫ్తా కర్రీ అనేది. అలానే బటర్ నాన్స్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు నేను లాస్ట్లో ఏం చేశానండి, కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ని కొంచెం పైన డెకరేషన్లా వేసుకుంటున్నాను. అలానే కొత్తిమీర కూడా వేసుకున్నానండి కొంచెం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కోఫ్తా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని చపాతీలోకి తిన్నానండి. చాలా అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.